హాయ్ అందరికీ నమస్కారం. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు చెప్పగానే మన అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఒక జుగుప్సాకరమైన మనిషి ఒకడు గుర్తొస్తాడు. అతని సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి పుట్టాడా అన్నట్టుగా ఉంటాడు. ఈ యువతను నాశనం చేయడానికి పుట్టాడా అన్నట్టుంటాడు. సో ఇతనికి లోకంతోనూ సమాజంతోనూ వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అస్సలు లేదు. సో ఉదయం లేస్తే అతను ఒక రకంగా జుగుప్సాకరమైన పనులే చేస్తారు, అలాంటి మాటలే మాట్లాడుతుంటారు. వెరీ వెరీ డర్టీ ఫెలో అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి డర్టీ ఫెలో మీద మళ్ళీ ఒక్కసారి కేసు నమోదైంది. ఈసారి కేసు నమోదు చేసింది ఆషామాషి వ్యక్తులు కాదు, మాజీ ఐపీఎస్ అధికారిని. సో కేసు ఏంటి, ఆ కేసు నమోదు చేసే వాళ్ళు ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ కేసు ఏంటంటే 2022లో ఏప్రిల్ 14న ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి ఎంఎక్స్ ప్లేయర్లో. ఆ వెబ్ సిరీస్ పేరు దహనం. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ దహనం వెబ్ సిరీస్ దేన్ని బేస్ చేసుకుని చేశారంటే పరిటాల రవి గారి కుటుంబ నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఈ దహనం వెబ్ సిరీస్ ని రూపొందించారు. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత, అగస్త్య మంజు అనే వ్యక్తి దర్శకుడు. సో రామ్ గోపాల్ వర్మ నిర్మాత అయినా కానీ ఆయన కనుసన్నల్లోనే ఆయన డైరెక్షన్లోనే మొత్తం నడిచింది అని మనం భావించవచ్చు. ఈ రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా మనకు రక్త చరిత్రను తీశారు కదా, పరిటాల రవి వర్సెస్ మద్దెలచెరు సూరి. మొత్తం మీద అప్పుడు కూడా మద్దెలచెరు సూరి క్యారెక్టర్ని కొంచెం హైలైట్ చేస్తూ వాళ్ళను కొంచెం వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది, రివెంజ్ తీర్చుకున్నారన్నట్టుగా చేస్తూ చూపించాడు. ఇప్పుడు మళ్ళీ పరిటాల రవి చరిత్రను ప్రధానంగా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ దహనం అనే దాన్ని చేశారు. అంటే ఇక్కడ దహనంలో ఏముంటుందంటే పరిటాల రవి గారి అన్నయ్య గారు సమాజం కోసం ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా కష్టపడుతూ ఉంటారు. సో ఆయన్ని భూస్వాములు లేపేస్తారు. ఆ తర్వాత పరిటాల రవి కూడా ఈ నక్సలైట్లలో చేరి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తాడు. ఇది సో ఆ నేపథ్యంలో జరిగే దహనం అంటే ఆ నేపథ్యం జరిగే అరాచకాలను చూపించారు. అక్కడ పోలీసులు ఎలా వ్యవహరించారు, అట్లా ఎలాంటి గొడవలు జరిగినాయి, ఎలాంటి రక్తపాతం జరిగింది, ఎలాంటి దుర్మార్గాలు అరాచకాలు ఏం జరిగినాయి అనేది చూపించారు. సహజంగా చెప్పుకోవచ్చు కదా, రామ్ గోపాల్ వర్మ అంటేనే ఒక డర్టీ ఫెలో కదా. సినిమాలు తీసే సినిమాలు కూడా ఎలా ఉంటాయి, అట్లా డర్టీగా తీస్తుంటారు అనమాట. అంటే ఒక కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా సినిమాలు ఉండవు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సరే ఆయన సినిమాలు ఏవో తీసుకుంటాడో ఆయన కర్మ అయింది. కానీ ఈ మొత్తం సినిమాలో ఇషా కొప్పికర్ అనే ఒక నటి ఒక క్యారెక్టర్ పోషించింది. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే అంజనా సిన్హా. ఇది మాజీ ఐపీఎస్ అధికారిని అంజనా సిన్హా గారిని పోలి ఉన్నది. సో గతంలో ఆమె కూడా రాయలసీమలో ఎస్పీగా పనిచేశారు. ఆ సందర్భంలో జరిగిన ఘటనలను ఇతివృత్తంగా తీసుకుని చేయటం జరిగింది. సో ఆమె పాత్రను ప్రైవసీకి భంగం కలిగించేలాగా సరిగా చిత్రీకరించలేదనేది ఒక ఆరోపణ అయితే, అసలు నా పర్మిషన్ తీసుకోకుండా నా పాత్రను ఆ రకంగా ఎట్లా పోర్ట్రే చేస్తారు అనేది అంజనా సిన్హా గారి ప్రధానమైన పాయింట్. అందుకే అంజనా సిన్హా గారు దీని మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఆమె అడిషనల్ డీజీపీ హోదాలో రిటైర్ అయిపోయారు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరో ఆమెకు ఈ వ్యవహారాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. సో ఇలా జరిగింది, మిమ్మల్ని 2022లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్లో సరిగా చూపించలేదు, మీ క్యారెక్టర్ని కొంత ఇబ్బందికరంగా ప్రజలు తప్పుగా అర్థం చేసుకునేలా చూపించారనే చెప్పేసరికి ఆమె ఒక 5 రకాల సెక్షన్ల కింద కేసు పెట్టింది. అది 509, 468, 469, 500, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. 509 ఏం చెప్తుందంటే ప్రైవసీకి భంగం కలిగించేలా చేశారని, 468 ఏం చెప్తుందంటే మోసం చేశారని, 469 ఏం చెప్తుందంటే ప్రతిష్టకు భంగం కలిగించారని, అలాగే 500 ఏం చెప్తుందంటే నిందకు గురి చేశారని, 120B ఏం చెప్తుందంటే కుట్ర పన్ని ప్రణాళిక ప్రకారం ఇదంతా చేశారని దీని మీద కేసు నమోదు చేసింది. మరి దీనికి సంబంధించి గట్టిగానే ఉంది, సెక్షన్లు అయితే గట్టిగా కనపడతా ఉన్నాయి. మరి ఎలాంటి శిక్ష పడుతుంది, పోలీసులు ఏ రకంగా దీని మీద చర్య తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఖచ్చితంగా పోలీసులు ఇక్కడ రాజకీయపరమైన అంశం కాదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే చర్య తీసుకునే అవకాశం ఉంది. గతంలో రాజకీయపరమైన అనేక విమర్శలకు తావిచ్చే అంశాలు తీశారనమాట. కడప రాజ్యంలో అమ్మ రాజ్యంలో కమ్మ బిడ్డలని, కమ్మ రాజ్యంలో రెడ్లు, ఇట్లా రకరకాల సినిమాలు తీశారు. పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ పవర్ స్టార్ అని ఒక సినిమా తీశారు. ఇట్లాంటి అనేక సినిమాలు తీసిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారిని అవమానిస్తూ వాళ్ళను ఒక స్త్రీ వేషంలో ఉన్న ఫోటోను షేర్ చేయడం ద్వారా అతని మీద ఏపీలో కేసులు కూడా నమోదైనాయి. సో మొత్తం మీద అయితే రామ్ గోపాల్ వర్మ ఈసారి ఏం చేయబోతారు, దీని నుంచి ఎలా తప్పించుకోబోతారు, అంతా నా ఇష్టం అని పోలీసులు కూడా సవాల్ చేసిన పరిస్థితి రామ్ గోపాల్ వర్మ. కానీ రామ్ గోపాల్ వర్మకు ఒక్కసారి మాత్రం గట్టి ట్రీట్మెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అది సమాజం కోరుకుంటోంది.